మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపడం జరిగింది. భారతదేశంలో ఉన్న 9 జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అదేవిధంగా వివిధ బ్యాంకులలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా ఈ సమ్మెను జయప్రదంగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము 4 లేబర్ కోడ్లు తీసుకొస్తుంది. ఈ 4 లేబర్ కోడ్ల సారాంశం చూసుకున్నట్టయితే ఏదైతే కార్మికులు 100 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు అయితే ఉన్నాయో 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తుంది. రాబోయే రోజులలో కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేటువంటి పద్ధతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉంది. ఎక్కడైతే కార్మిక చట్టాలు లేబర్ కోడ్లు అమలవుతున్నాయో అక్కడ కార్మికులు చాలా దుర్భర పరిస్థితి కనపడతా ఉంది. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన నెలలో మహిళలతోటి 8 గంటలు కాస్త 10 గంటలు కూడా పని చేయించుకోవచ్చు అని చెప్పేసి కేబినెట్ ఆమోదించింది. ఒక రకంగా చెప్పాలంటే లేబర్ కోడ్లు అనేటువంటివి మన రాష్ట్రంలో కూడా అమలవుతా ఉన్నాయి. ఇది సరైనది కాదు. కార్మిక సంఘాలతో చర్చించకుండా ఈ రాష్ట్రంలో లేబర్ కోడ్స్ అమలు చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి లేబర్ కోడ్స్లను ఈ రాష్ట్రంలో కేబినెట్ లో చర్చించి కార్మిక సంఘాలతో మాట్లాడిన తర్వాతనే లేబర్ కోడ్లు అమలు చేయాలి తప్ప అప్పటిదాకా అమలు చేయొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండవది వాళ్ళ కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక అన్ని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తా ఉంటే ఎన్నికలప్పుడు వచ్చి మేము సమస్య పరిష్కరిస్తాం, అధికారంలోకి రాగానే అందరి కార్మిక వర్గ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ యువగాలం పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి 1 ఇయర్ పరిపాలన కొనసాగింది. వాళ్ళు ఇళ్ళలో తిరిగి ప్రచారం చేసుకుంటే మా పరిపాలన బాగుందని. కానీ వాళ్ళ కష్టపడి పనిచేస్తున్నటువంటి శ్రామికులు, కార్మికులు ఎవరైతే ఉన్నారో అతి తక్కువ వేతనం తీసుకుంటే చిరుద్యోగస్తులు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వచ్చే పరిస్థితిలో కనపడటం లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే కార్మిక సంఘాలు డిమాండ్ పెట్టాయో కనీస వేతనం 26,000 రూపాయలు, 10 గంటల రద్దు, అదేవిధంగా పిఎఫ్, పిఎస్ఐ, కార్మికులు చనిపోతే ఇచ్చే ప్రమాద బీమా లేదు, స్కీమ్ వర్కర్లందరినీ కార్మికులుగా గుర్తించి 10 గంటలు నిర్ణయించమని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించమని పెట్టిన డిమాండ్ ఏదైతే ఉందో వాటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రావులయ్య, సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి.